హిట్ అవుతుందంట వారా సినిమా నా డౌటే పక్కా హిట్టే ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut streaming now on ETV Win. నమస్కారం ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కోస్తాంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న మొంతా తుఫాన్, పలు ప్రాంతాల్లో జోరుగా కురుస్తున్న వానలు, కోస్తాలో ఎగిసిపడుతున్న అలలు. తీవ్ర తుఫానుగా బలపడుతున్న మొంతా రేపు రాత్రి తర్వాత కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. ఏపీకి అతి భారీ వర్ష సూచన. అప్రమత్తమైన ఏపీ సర్కార్, ఎప్పటికప్పుడు పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష. పునరావాస కేంద్రాల ఏర్పాటు, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్. మోంతా తుఫాన్ హెచ్చరికలతో తెలంగాణ సర్కార్ ముందు జాగ్రత్తలు. కోసిన పంట తడవకుండా జాగ్రత్త పడాలని రైతులకు తుమ్మల సూచన. జూబ్లీహిల్స్ లో ప్రధాన పార్టీల ప్రచార హోరు. అభివృద్ధి సంక్షేమాలే గెలిపిస్తాయన్న కాంగ్రెస్. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీపై నిలదీసిన బీఆర్ఎస్. తిరుమల పరకామణి చోరీ కేసుపై సిఐడి విచారణకు ఆదేశించిన హైకోర్టు. ప్రధాన నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తునకు ఉత్తర్వులు. రెండో విడత సమగ్ర ఓటరు జాబితా సవరణకు సిద్ధమైన ఈసీ. నవంబర్ 4 నుంచి 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రక్రియ. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్. కేంద్రానికి సిఫార్సు చేసిన ప్రస్తుత సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. బంగాళాఖాతంలో మోంతా తుఫాను తీవ్రత పెరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తీరంపై అలలు విరుచుకుపడుతున్నాయి. బోట్లన్నీ హార్బర్లకే పరిమితమయ్యాయి. కంట్రోల్ రూమ్లు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీచ్లను మూసివేసి పర్యాటకులు వెళ్లకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. మొంతా తుపాను ప్రభావంతో విశాఖ నగరంలో వర్షం దంచికొడుతోంది. ఈదురుగాలుల ధాటికి కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. సాగర తీరం అంతటా రాకసి అలలు ఎగిసిపడుతున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోట్లని నిలిపివేశారు. భీమునిపట్నం మండలంలో పెద్దమంగమారిపేట, చిన్నమంగమారిపేట, చేపల ఉప్పాడలోని 3200 మందిని, కొత్తమాలకుద్దు నుంచి 1600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం వద్ద సముద్రం అలల ఉధృతి పెరిగిపోయింది. రాకసి అలల ధాటికి ఉప్పాడ నుంచి మాయపట్నం వరకు కిలోమీటర్ మేర భూభాగం కోతకు గురైంది. సుబ్బంపేట, ఉప్పాడ, మాయపట్నం, అవినాబాద్, కోనపాపాపేటకు చెందిన స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కోనసీమ జిల్లాల్లో గోదావరి పాయల మధ్య ఉన్న కాట్రేనికోన మండలంలోని బలుసుతిప్ప, మగసానితిప్ప గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఆ గ్రామాల్లో పర్యటించిన అధికారులు స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. మీకు ఏర్పాటు చేయడం జరిగింది. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాను తీవ్రత వల్ల అలల ఉధృతి పెరుగుతుండటంతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. బోట్లన్నీ జట్టికే పరిమితమయ్యాయి. రేపల్లె మండలంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. చీరాల, వేటపాలెం, చినగంజా మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల వద్ద పోలీసులు గస్తీ కాస్తున్నారు. వాడరేవు బీచ్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్తీక స్నానాల కోసం సముద్ర తీరాలకు రావద్దంటూ ప్రజలకు సూచించారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. రహదారులపై నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతోంది. కోస్తా జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి తుపాను ప్రభావాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలకు చేరుకున్న ప్రత్యేక అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను విపత్తు సమయంలో ఉపయోగించే సామాగ్రిని జిల్లాల్లో సిద్ధంగా ఉంచారు. పునరావాస కేంద్రాలను కలెక్టర్లు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా బలపడుతోంది. ప్రస్తుతం కాకినాడకు 500 కిలోమీటర్లు, విశాఖకు 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న తుఫాన్ రేపు రాత్రి లేదా బుధవారం తెల్లవారుజామున కాకినాడ వద్ద తీరం దాటుతుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కాకినాడ వద్ద సముద్రంలో మీటర్ ఎత్తున అలలు ఎగసిపడతాయని అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో రాగల 24 గంటల్లో విశాఖ, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. మత్స్యకారులు 5 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. మోంతా తుఫాను నేపథ్యంలో రేపు విజయవాడలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ విభాగం హెచ్చరికలతో విజయవాడ నగరపాలక సంస్థ వీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. వర్ష తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని వీఎంసీ విజ్ఞప్తి చేసింది. మెడికల్ షాపులు, పాలు, కూరగాయల దుకాణాలు తెరుచుకోవచ్చని తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. 9154970454, 086624242172, 086624222515 నెంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొంది. మోంతా తుఫాను వల్ల ఎక్కడా ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తుఫాను ప్రభావంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలని సూచించారు. తుఫాను ప్రభావిత జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు. మోంతా తుఫాను కార్యాచరణ భవిష్యత్తులో వచ్చే తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఒక మోడల్ కావాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్గా అన్ని ప్లేసెస్కి కూడా చేరుకోవడం కూడా జరిగింది. వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ని, అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో, చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం. కలెక్టర్ల దగ్గర నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇటు కిందన వీఆర్ఓ, వీఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా, గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలు కానీ, తుఫాను ప్రభావాన్ని కానీ తట్టుకునే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా సన్నద్ధమైంది. దీనికి ప్రజలు కూడా సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నారు. మోంతా తుఫానును ఎదుర్కొనేందుకు కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. తుఫాను గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉన్నందున వాటిని వెంటనే పునరుద్ధరించేందుకు సిద్ధం కావాలని అధికారులకు పవన్ సూచించారు. తుఫాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. కాకినాడ జిల్లాలో నేతలు, అధికారులు కలిసి ప్రజలకు అవసరమైన సాయం అందించాలని కోరారు. అవసరమైతే కూటమి పార్టీలకు చెందిన కేడర్ ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొనాలని లోకేష్ పిలుపునిచ్చారు. మోంతా తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు విమానాలు, రైళ్లు రద్దు చేశారు. విజయవాడ డివిజన్ మీదుగా నడిచే 54 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేయగా, పలు ప్రాంతాలకు వెళ్లే 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. నేడు, రేపు, ఎల్లుండి రైళ్లు రద్దయ్యాయి. రాజమహేంద్రవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు చేశారు. విశాఖ, ఒంగోలు, భీమవరం, మాచర్ల నుంచి బయలుదేరే పలు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. రద్దయిన రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ ధర మొత్తం తిరిగి చెల్లించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. తుఫాను దృష్ట్యా విజయవాడ, విశాఖ నుంచి వెళ్లే ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రద్దయ్యాయి. విజయవాడ, ఢిల్లీ సర్వీసు మినహా మిగిలిన ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. తుఫాను దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ కూడా అప్రమత్తమైంది. అన్ని జిల్లాల అధికారులతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రమాదాలకు తావివ్వకుండా బస్సులు నడపాలన్నారు. వంతెనలు, రోడ్లపై ప్రవాహాలు ఉండే ప్రాంతాలకు బస్సులు నిలిపివేయాలని ఆదేశించారు.
మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వర్ష ప్రభావం ఉండే ఈ 3 రోజులు పంటలు కోయకపోవడం మంచిదని రైతులకు సూచించారు. ధాన్యం, పత్తి విషయంలో తేమ శాతం నిబంధనను రైతులు పాటించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోని పంట తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ దృష్ట్యా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో 12% తేమ మించితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా పత్తి పంట కొనాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. ఈ మేరకు కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు తుమ్మల వివరించారు. దయచేసి తొందరపడకుండా 2-3 రోజులు కోతలు కానీ పత్తి తీతలు కానీ వీటిని కొంత మీరు నిర్వహించుకుంటే 2-3 రోజులు ఓపిక చేస్తే చేను మీద అయితే త్వరగా మళ్ళీ ఎండేదానికి అవకాశం ఉంది, పంట మీకు చేతికి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి కంగారు పడి మీరు హార్వెస్ట్ చేస్తే రోడ్ల మీద పోసినా ఓపెన్ ప్లేస్లో పోసినా వర్షానికి మీరు ఎంతైనా సరే తడవకుండా చూసుకోలేరు. తడిసిన పంట కొనేదానికి సీసీఐ కానీ అదేవిధంగా ఎఫ్సిఐ కానీ ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. మార్కెట్కి వచ్చిన ధాన్యాన్ని ఇమ్మీడియట్గా కాటాలేసి ట్రాన్స్పోర్ట్ చేసి గోడౌన్లకు చేర్చమని చెప్పాం. అదేవిధంగా ఉన్నదాన్ని టార్పాలిన్స్ తోటి ప్రొటెక్ట్ చేయమని చెప్పాం. అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. హామీ ప్రకారం ప్రతి ఆటో డ్రైవర్కు 24,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసింది. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇవ్వాలని కోరింది. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదంటూ బీఆర్ఎస్ నేతలు ఆటోలో ప్రయాణించి నిరసన తెలిపారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి తెలంగాణ భవన్కు మాజీ మంత్రి కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. సికింద్రాబాద్ జబ్బార్ కాంప్లెక్స్ నుంచి రాణిగంజ్ వరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆటో నడిపారు. యూసఫ్గూడ నుంచి ఆటోలో తెలంగాణ భవన్ కు చేరుకున్న హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతేనే ఆటో కార్మికులకు, ఇతరులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తారని కేటీఆర్ అన్నారు. నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు మహిళలకి, ఇచ్చిర్రు ఎవరికన్నా? మరి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? 24 నెలలు ఒక్కొక్క ఆడపిల్లకు 60,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? 24 నెలలు ఇంటూ 1000 రూపాయలు అంటే ఎంత? 24,000 రూపాయలు. ఇలా రేపు మీ ఓట్లు కొనుక్కునేందుకు కాంగ్రెస్ దండుపాలెం బ్యాచ్ దిగుతున్నది. వాళ్ళు ఇచ్చే పైసలు బరాబర్ తీసుకోండి, ఏం ఇబ్బంది లేదు. దొంగ పైసలు అవన్నీ. పైసలు తీసుకొని ఓటు మాత్రం ఎటు గుద్దాలే? బస్ कार के निशान पे अगर आप बटन दबाएंगे क्या होता? మహాలక్ష్మి పథకం చాలు చేయక తప్పది. నెలకు 2,500 వస్తుంది. ఈ 4 లక్షల మంది ఓటేస్తే మా ఆటో అన్నలకు బాకీ పడ్డ పైసలు మొత్తం వస్తాయి. ఆటో సంక్షేమ బోర్డు కూడా చచ్చుకుంటూ వస్తుంది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి జూబ్లీహిల్స్లో గెలుపుతో నాంది పలకాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై శక్తి కేంద్ర ఇన్ఛార్జీలతో సమావేశం జరిగింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రచార సరళిపై ఆరా తీశారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్నందున కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లాలని శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్ కు బీజేపీకి మధ్యనే పోటీ అని రామచంద్రరావు అన్నారు. జూబ్లీహిల్స్ కు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అప్రమత్తం ఏంటంటే మీరు వేరే పార్టీలకు ఓట్లేసి మీరు బీజేపీ నాయకులు చేస్తే మజ్లిస్ పార్టీకి ఇప్పుడు 7 సీట్లు నుంచి 8 సీట్లు అయింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది, గతంలో బీఆర్ఎస్ పార్టీది. ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించింది గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్. ఈ 2 పార్టీలు కూడా దాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి స్పష్టంగా మన కళ్ళ కనపడతా ఉంది. 2028లో జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి జూబ్లీ నాంది పలకాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సింది కోరుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే జూబ్లీహిల్స్లో తమను గెలిపిస్తాయని తెలంగాణ బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో ఇప్పటికే గుర్తించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కనీసం కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకోలేని పరిస్థితి ఉండేదని, కాంగ్రెస్ వచ్చాకే ఇచ్చామని పొన్నం తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని మంత్రి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ కు గెలుపు ఖాయమైందన్న ఆయన మెజారిటీ కోసమే తాము ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు.
మాకు 3 సంవత్సరాల సమయం ఉన్నది. మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇచ్చిన హామీలు మెజారిటీ హామీలు నెరవేర్చడం ఇలా మిగతా 1-2 హామీలు కూడా నెరవేరుస్తాం. కానీ వీళ్ళు రాక్షస ఆనందం పొందేటువంటి విధంగా ఇటువంటి దుష్ప్రచారం చేస్తారు. అక్కడి ప్రజలు విజ్ఞులు. నేను జూబిలీహిల్స్ ప్రజలతో పాటుగా తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా కోరుతాను. ఇప్పటి వరకు మేము ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా కూడా పనులు చేసినాం. 1-2 హామీలు కూడా అమలు చేయాలనే తలంపు మాకున్న ఆర్థిక సంక్షోభం గత ప్రభుత్వం కారణంగా చేయలేకపోతుండొచ్చు. బరాబర్ చేస్తాం. ఇది మమ్మల్ని విశ్వసించండి, మా బాధ్యత. దేశంలో 2వ విడత సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో నవంబర్ 4 నుంచి ఓటర్ జాబితా సవరణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 9న ముసాయిదా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ జాబితా ప్రకటించనున్నట్లు వెల్లడించింది. బీహార్లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణను పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 2వ విడతకు షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2వ విడత ఎస్ఐఆర్ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. అండమాన్, లక్షద్వీప్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్లో ఎస్ఐఆర్ను నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా ప్రత్యేక పౌరసత్వ చట్టం అమల్లో ఉన్న అస్సోంలో ఎస్ఐఆర్ కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ ప్రకటిస్తామని జ్ఞానేష్ కుమార్ చెప్పారు. దేశ చరిత్రలో 9వసారి ఎస్ఐఆర్ చేపడుతున్నట్లు వివరించిన ఆయన ఇందుకు కారణాలను పేర్కొన్నారు. लगभग 8 बार स्पेशल इंटेंसिव रिवीजन इस देश में चुनाव आयोग ने कराया है और आखिरी इंटेंसिव रिवीजन लगभग 21 साल पहले 2002 से लेकर 2004 की मियाद में पूरा किया गया था. 2 दशकों से भी अधिक लंबे दौर में मतदाता सूची में कई परिवर्तन आवश्यक हो जाते हैं. लोगों का माइग्रेशन के साथ साथ कई बार उनका वोट पुरानी जगह भी बना रह जाता है और नई जगह भी बन जाता है. अर्थात एक से जगह ज्यादा रजिस्टर होने वाले वोटर्स, कई बार डेथ होने के बाद भी उसका नाम न हटाया जाना या गलती से किसी भी विदेशी नागरिक का नाम मतदाता सूची में आ जाना. इन चारों कारणों की वजह से चुनाव आयोग ने निर्णय लिया कि पूरे देश में चरणबद्ध तरीके से एसआईआर कराया जाए. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఇంట్లోని ఓటర్ వద్దకు BLO 3 సార్లు వెళ్తారన్న CEC మరణించినా, వలస వెళ్లినా, ఎక్కువ చోట్ల నమోదు చేయించుకున్నా తొలగిస్తామని తేల్చి చెప్పారు. ఓట్లు తొలగించిన వారి పేర్లను స్థానిక కార్యాలయాల్లో ప్రదర్శిస్తామన్న CEC వృద్ధులు, దివ్యాంగులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జాబితాలో తల్లిదండ్రులు, అడ్రస్ వివరాలను ఓటర్లు సరిచూసుకోవాలని కోరారు. ఈ సర్వేలో 10,500 మంది EROలు, 321 మంది కలెక్టర్లు పాల్గొంటారని, వారికి రేపటి నుంచి నవంబర్ 3 వరకు శిక్షణ ఇవ్వనున్నట్టు CEC తెలిపారు. నవంబర్ 4 నుంచి ఇంటింటి సర్వే చేస్తారని వివరించారు. 12 राज्यों में कुल मतदाता 51 करोड़ के लगभग हैं. 5,33,000 बूथ लेवल ऑफिसर्स इस महान कार्य में अपना योगदान देंगे. लगभग 7,64,000 बूथ लेवल एजेंट्स जो पार्टीज द्वारा नामित हैं वो इसमें अपना योगदान देंगे. हाउस टू हाउस इन्यूमरेशन 4 नवंबर से 4 दिसंबर तक. पब्लिकेशन ऑफ ड्राफ्ट इलेक्टोरल रोल्स 9 दिसंबर 2025. क्लेम्स एंड ऑब्जेक्शंस का पीरियड 9 दिसंबर 2025 से लेकर 8 जनवरी 2026. जिन लोगों को नोटिस जाएंगे उनकी हियरिंग और वेरिफिकेशन का समय 9 दिसंबर से 31 जनवरी तक होगा और फाइनल इलेक्टोरल रोल्स 7 फरवरी 2026 को प्रकाशित किए जाएंगे. ఈ సర్వేలో అర్హులైన ఓటర్ల పేర్లు ఓటర్ జాబితా నుంచి తొలగిపోకుండా, అనర్హుల పేర్లు జాబితాలో ఉండకుండా చూసే బాధ్యత EROలు, AEROలపై ఉంటుందని CEC చెప్పారు. సమగ్ర ఓటర్ల జాబితా సవరణ తుది జాబితా ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్కరికి అప్పీల్ చేసే అవకాశం ఉందన్నారు. ERO నిర్ణయంపై చట్ట ప్రకారం జిల్లా కలెక్టర్ వద్ద అప్పీలు చేసుకోవచ్చన్నారు. కలెక్టర్ నిర్ణయంపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వద్ద అప్పీలు చేయవచ్చని వివరించారు. ఆర్థిక భారం తగ్గడం సహా సాంకేతికపరమైన అడ్డంకులకు ఆస్కారం లేకుండా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తన శాఖ అధికారులు, ఇంజనీర్లతో సమీక్ష జరిపిన ఉత్తమ్ తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు నీటిని తరలిస్తే ప్రాజెక్టు వ్యయం 10 నుంచి 12% తగ్గుతుందన్నారు. భూసేకరణ దాదాపు సగానికి తగ్గుతుందని, గత ప్రణాళికతో పోలిస్తే 1,500 నుంచి 1,600 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని వెల్లడించారు. గతంలో ఉత్పన్నమైన కోల్ బ్లాక్ల సవాళ్లకు ఇది పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు. సర్వే DPR తయారైన తర్వాత కేబినెట్ ముందు ఈ ప్రతిపాదనలు పెట్టనున్నట్లు వివరించారు. సాంకేతిక అంశాల పరిశీలన పూర్తయిన తర్వాత తుమ్మిడిహట్టు వద్ద ఆనకట్ట ఎత్తు విషయమై మహారాష్ట్రతో సంప్రదింపులు జరుపుతామని ఉత్తమ్ కుమార్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి మండలిపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పలువురు దళిత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఖండించారు. మంత్రుల నివాస ప్రాంగణంలో బీఆర్ఎస్ మోసాల కార్డును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విడుదల చేశారు. అధికారం కోల్పోయి హరీష్ రావుకు మతి భ్రమించిందని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించేందుకు వెంకటేశ్వర స్వామి ఆలయానికి రమ్మంటే తోక ముడిచారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు అహంకారపూరిత విమర్శలు చేశారని అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గాన్ని దండుపాల్యంగా పోషిస్తున్నా కదా, మరి స్టూవర్ట్పూడి దొంగల బందిపూడి దొంగల మీరు మంత్రివర్గం 10 సంవత్సరాల రాజ్యమేలు మీరు పచ్చి అబద్ధాలు ఆడి దాచుకొని మేము ప్రజాపాలన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కేబినెట్ లో చర్చించిన అంశాలు ప్రజల పక్షాన మాట్లాడి సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాట్లాడి మేము ముందుకెళ్తుంటే పదే అబద్ధాలు ఆడుతుంటే ఏదున్నా లేకపోయినా ఆత్మ గౌరవం ఉన్నది మాకు. నువ్వు మంత్రిగా పనిచేసినావు, నేనుగా మంత్రిగా పనిచేసినావు, ఒకటే పార్టీని నమ్ముకున్నా కానీ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో వెన్నుపోటు వచ్చే విధంగా దురుద్దేశం ఉన్నటువంటి వాళ్ళం మేము కాదు. కవిత సోదరి మరి 28 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావే పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేస్తే నేను మంత్రి పదవి ఇవ్వకుండా ప్రమాణ స్వీకారం మంత్రి పదవి రెండోసారి ఇవ్వకుండా నేను దూరం పెట్టిన మాట వాస్తవం కాదా అంటున్నా. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు తిప్పికొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ ముమ్మాటికి దండుపాల్యం ముఠానే అని అన్నారు. మంత్రివర్గ సభ్యులు పారిశ్రామికవేత్తల నుంచి వసూళ్లకు పాల్పడింది నిజమన్నారు. ఈ అంశంపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు సమక్షంలో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. అందరినీ పార్టీలోకి ఆహ్వానించిన హరీష్ రావు రేవంత్ రెడ్డి మంత్రివర్గ భేటీ జరుగుతున్న తీరుపై మీడియాలో కథలు వస్తున్నాయన్నారు. కేబినెట్ లో ముఖ్యమంత్రి హెచ్చరికలు, మంత్రుల నిలదీతలు, ఇవన్నీ పత్రికల్లో చూస్తే హెడ్లైన్స్, బ్యానర్ ఐటమ్స్. ఇవి నేను ఉన్నదంటే కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి వాళ్ళ ఆంతరంగికులకు మింగుడు పట్టలేదు. నేను ఏమన్నా వీళ్ళు దండుపాల్యం మూట అన్న, రేవంత్ కేబినెట్ దండుపాల్యం మూట అన్న, బరాబర్ అంట, మళ్ళీ అంట. మీరు తుపాకీ పెట్టింది నిజం, ఇండస్ట్రియలిస్ట్ బెదిరించి పైసలు వసూలు చేసింది నిజం కాదా? ఎంక్వైరీ చేయి, దమ్ముంటే పెట్టు, జ్యుడిషియల్ కమిషన్ పెట్టు, సిబిఐ విచారణకి ఇవి మాట్లాడితే శాత కాదు. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అధికార దుర్వినియోగం చేసి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకుని పదవులను దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కోర్మయ్య గారి నవీన్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన అవినీతి ఆరోపణలను సుమోటోగా తీసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఎంపీ, ఎమ్మెల్యే కోరారు. తెలంగాణలో మద్యం దుకాణాల నిర్వహణకు కొత్త లైసెన్సులు ఖరారయ్యాయి. 34 ఎక్సైజ్ జిల్లాల పరిధిలో 2601 మద్యం దుకాణాలకు కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో లైసెన్సులను ఎంపిక చేశారు. మరో 19 దుకాణాలకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రానందున లక్కీ డ్రా వాయిదా వేశారు. ఈ నెల 31 వరకు మిగిలిన 19 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులకు అవకాశం కల్పించిన అధికారులు నవంబర్ 1న లాటరీ తీనున్నట్లు వివరించారు. మొత్తం 95,137 దరఖాస్తులతో రాష్ట్ర ప్రభుత్వానికి 2,914 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా శంషాబాద్లో 100 మద్యం షాపులకు 8,536 దరఖాస్తులు రాగా అతి తక్కువగా ఆదిలాబాద్లోని 40 మద్యం షాపులకు 771 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే ఈసారి పోటీ పడిన వారిలో మహిళల సంఖ్య పెరిగిందన్నారు. తిరుమల పరకామణిలో చోరీపై నమోదైన కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై దర్యాప్తు చేయాలని ఏపీ హైకోర్టు సిఐడిని ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గని అధికారిని విచారణ అధికారిగా నియమించాలని స్పష్టం చేసింది. ఈ కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ను ఆదేశించింది. రవికుమార్ కుటుంబ సభ్యుల స్థిర, చర ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను పరిశీలించాలని స్పష్టం చేసింది. వారికి సంబంధించిన ఆస్తులను ఇతరులకు ఏమైనా బదలాయించారా అనే అంశంపై కూడా దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ దర్యాప్తు నివేదికను తదుపరి విచారణలోపు కోర్టు ముందు ఉంచాలని ఏసీబీ, సిఐడీలకు స్పష్టం చేసింది. అక్రమ మార్గాల్లో అమెరికాలోకి ప్రవేశించే వారిపై ట్రంప్ సర్కార్ కొరడా జుళిపిస్తోంది. డంకీ మార్గాల్లో అమెరికాలోకి వచ్చారనే ఆరోపణలపై 54 మంది భారతీయులను అగ్రరాజ్యం వెనక్కి పంపింది. ఇప్పటికే వారు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా కుటుంబీకులకు అప్పగించామని పోలీసులు వెల్లడించారు. ఈ అక్రమ వలసదారుల్లో ఎక్కువ మంది హర్యానాకు చెందిన వారే ఉన్నట్లు చెప్పారు. కర్నాల్, ఖైతాల్, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, జింద్,
సోనీపత్ నుంచి డంకీ రూట్లో అమెరికా వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వారిని పంపించిన ఏజెంట్లపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్లి కొత్త సమస్యలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు అనుసరించే మార్గాన్ని డంకీ రూట్గా చెబుతారు. వీధి సునకాల సమస్యను పరిష్కరించే దిశలో తమ ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 22న ఉత్తర్వులిస్తే ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై మండిపడింది. వీధి సునకాల బెడద కేసులో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ మాత్రమే కౌంటర్ అఫిడవిట్స్ దాఖలు చేశాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు నవంబర్ 3న తమ ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కల దాడులపై రోజు మీడియాలో వార్తలు వస్తున్నా చలనం లేదా అని ధర్మాసనం ఆక్షేపించింది. ఇన్ని రోజులు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని పేర్కొంది. సీఎస్లు హాజరు కాకపోతే తదుపరి చర్యలకు ఆదేశిస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ అన్నారు. ఒకవేళ వివరణ సంతృప్తికరంగా లేనప్పటికీ జరిమానా సహా చర్యలకు ఆదేశిస్తామని పేర్కొన్నారు. దేశంలో చోటు చేసుకుంటున్న డిజిటల్ అరెస్టులపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో జరిగిన డిజిటల్ అరెస్టులకు సంబంధించిన కేసుల వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఓ మహిళను గతేడాది నవంబర్ 3న సైబర్ నేరగాళ్లు మోసగించిన వ్యవహారంపై ఆమె ఫిర్యాదు మేరకు సుమోటోగా కేసులను స్వీకరించింది. మయన్మార్, థాయిలాండ్ వంటి దేశాల నుంచి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టులకు పాల్పడుతున్నట్లు సిబిఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం ఈ కేసులపై విచారణ జరిపేందుకు ప్రణాళికలతో రావాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రతిపాదించారు. కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రతిపాదిస్తూ సీజేఐ జస్టిస్ గవాయ్ లేఖ పంపారు. సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం నవంబర్ 23న ముగియనుండగా భారత 53వ సీజేఐగా నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు జస్టిస్ సూర్యకాంత్ పదవిలో ఉంటారు. జస్టిస్ సూర్యకాంత్ హర్యానాలోని హిస్సార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.